ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. హాయ్, వెల్కమ్ టు ఆర్టీవీ. మే 13వ తారీఖున ఎన్నికల్లో పోలింగ్ జరగడం జరిగింది. అయితే జూన్ 4వ తారీఖున ఈ రిజల్ట్ రాబోతుంది. ఈ జూన్ 4వ తారీఖు ఎప్పుడు వస్తుందని చెప్పేసి ప్రజలు ఉత్కంఠంగా పోరుగా చూస్తున్నారు. ఎవరు వస్తున్నారో, ఏ ప్రభుత్వం గెలుస్తుందా అనేది. అందులో భాగంగా ఈరోజు మన రాజా నియోజకవర్గంలో ఉన్నాం. పబ్లిక్ టాక్ అనేది ఎలా ఉంది, ఏ పార్టీ రాబోతుంది అనేది మనం తెలుసుకోబోతున్నాం. ఇదిగోండి, మే 13 పోలింగ్ జరిగింది. అయితే ఏ ప్రభుత్వం రాబోతుంది, ఏ ప్రభుత్వం ఎలా ఉండబోతుంది అనేది మీ మాటలో. కూటమి ప్రభుత్వం రాబోతుందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే జనాలు అందరూ మాటలు బట్టి చూస్తే కూటమి ప్రభుత్వం వస్తుందని ఆశిస్తున్నారు అందరూ. అదే కూటమి ప్రభుత్వం రాబోతుందని చెప్పేసి మన వ్యక్తి చెప్పడం జరిగింది. అలాగే మరో వ్యక్తిని కూడా మాట్లాడి తెలుసుకుందాం. ఇదిగోండి, ఈ నెక్స్ట్ ప్రభుత్వం ఏది రాబోతుంది అనేది మీ మాటలు. టీడీపీ ప్రభుత్వం రాబోతుంది. ఎందుకు రాబోతుందండి? మన రాజా నియోజకవర్గానికి కానీ ఎక్కడ సెంటర్లో కానీ అభివృద్ధి కార్యక్రమాలు అనేది ఈ పథకాల గురించే ఎంతసేపు పెడుతున్నారు. ఈ పథకాలు అనేవి ఎవరికి ఉపయోగము? దానికి బదులు టీడీపీ వస్తే బాగుంటుంది, అభివృద్ధి చెందుతుంది. ఖచ్చితంగా వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా, వస్తుంది అనుకుంటున్నారా? ఖచ్చితంగా వస్తుంది అనుకుంటున్నాం. టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అనేది రాబోతుందని చెప్పేసి వాళ్ళ మాటలో చెప్పడం జరిగింది. అలాగే మనతో పాటు మరొక వ్యక్తి కూడా ఉన్నారు. మీరు ఓటు వేయడం జరిగింది, వేశారా? ఓటు వేశానంటే ఏ ప్రభుత్వం నెక్స్ట్ రాబోతుంది అనేది? టీడీపీ ప్రభుత్వం. ఎందుకు రాబోతుందని చెప్పేసి మీ మాటలో ఒకసారి చెప్తారా? అది మరి గ్యారంటీ తెలుగుదేశం ప్రభుత్వం రావాలనే మా ఆశ. ఇదివరకు వైసీపీ ప్రభుత్వం మంచి మంచి సంక్షేమ పథకాలు ఇవన్నీ ఇచ్చిందని అన్నారు. నెక్స్ట్ ఆ వైసీపీ ప్రభుత్వం వస్తే కొంతమంది అంటున్నారు. మరి మీ మాటలో కూటమి వస్తుందని అంటున్నారు. ఎందుకు రాబోతుందని? తెలుగుదేశం ప్రభుత్వం అన్ని మంచి మంచి పనులు అవుతాయి, అది మా ఉద్దేశం. అదే ఇక్కడ కూడా కూటమి ప్రభుత్వం అని చెప్పేసి వస్తుందని చెప్పి చెప్పడం జరుగుతుంది. అలాగే మనతో ఇంకొక అసెంబ్లీకి ఉన్నారు, అతనితో కూడా మాట్లాడి చేసుకుందాం. మీరు ఓటు వేశారా? నెక్స్ట్ ఏ ప్రభుత్వం రాబోతుంది? టీడీపీ ప్రభుత్వం వస్తుంది. ఎలా రాబోతుందని చెప్తున్నారు? ఆయన వస్తే మంచి జరుగుద్ది అని. ఇదివరకు జగన్ ప్రభుత్వం వచ్చి అభివృద్ధి చేసింది అన్నారు కదా. అభివృద్ధి లేకే కదండి ప్రభుత్వం మారుతుంది. అభివృద్ధి ఏది కనిపించట్లేదు కదా, అందుకని సార్ టీడీపీ ప్రభుత్వం వస్తుంది. టీడీపీ ప్రభుత్వం వస్తుంది. అది వీళ్ళు వ్యాపారస్తులు బట్టి మాటలు బట్టి చూస్తుంటే కూటమి ప్రభుత్వం కంపల్సరీగా రాబోతుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అలాగే రాజంలో మరొక వ్యక్తి కూడా మనం ఉన్నారు, వాళ్ళతో కూడా మనం మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ ఏ ప్రభుత్వం రాబోతుంది? ఏ ప్రభుత్వం వచ్చిన వాటి ప్రజలు బాగుండాలి. ఏది వచ్చినా పర్లేదు, ప్రజలు బాగుండాలి, ప్రజలు బాగు చేయాలి. అది ఇక్కడ ప్రభుత్వం కూటమి వస్తుందని చెప్పేసి ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. అయితే ఎన్నో పథకాలు, ఎన్నో సంక్షేమ పథకాలు జగన్ ప్రభుత్వం ఇచ్చినప్పటికి కూడాను కూటమి రావాలి, నెక్స్ట్ కూటమి ప్రభుత్వం మారిస్తే బాగుంటుందని చెప్పేసి ప్రజల్లో టాకు. మరో వ్యక్తిని కూడా మనం మాట్లాడి తెలుసుకుందాం. ఏ ప్రభుత్వం రాబోతుంది? ఏదైనా ఒకటి సమానమేనండి. ఏ బీద్ మీడియా ప్రజలు బాగోవాలి, అందరూ బాగా చేయాలి. ఏ బీద్ మీడియా ఏది అయిపోయిందండి, వాళ్ళైన సమానం, వీళ్ళైన సమానం. అదైనా మంచి, ఇదైనా మంచి, ఏదైనా ఒకటే సమానమే. అది ఇక్కడ పరిస్థితి. ఇది వరకు చూసుకుంటే ఈ సార్వత్రిక ఎన్నికల్లో రెండు ప్రభుత్వాలు నువ్వా నేనా అన్నట్టు ఉంటుంటే, ఈ జూన్ 4వ తారీఖున ఎప్పుడు వస్తుందని చూసి కూటమి ప్రభుత్వం వస్తుందని కొంతమంది ఏదొచ్చినా బాగున్న అధికారులు మాకు బాగు చేస్తే బాగుండు, నాయకులు కరెక్ట్గా చూస్తే బాగుండు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇది రాజా నుంచి ఆర్టీవీ, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.